ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, 2 కేజీల చికెను 4 కోళ్ళు కట్ చేసి ఎంత వెరైటీగా కట్ చేస్తానో చూడండి. రైట్. ఇది సాస్ ఉపయోగమైన నిర్ణయమే అంటారు. ఎవరు గారు ఎలా జరుగుతున్నాయి మీ కాంట్రాక్ట్లు? ఏ పనులు? రైట్, 4 కోళ్ళు. అన్నా విఐపి కదా? ఇలా అందరి కస్టమర్స్కి చేయాలి, రేర్ కస్టమర్స్కి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకొని ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే అందరికి ఇచ్చినామనుకో ఈ చెస్ట్ పీస్లు అన్నీ మిగిలిపోతాయి. ఈ అన్న ఏంటంటే ఓన్లీ లెగ్ పీస్ల వరకే తింటారు. 4 కోళ్ళు కోసినప్పుడు ఈరోజు నేను మా ఇంటికి చెస్ట్ పీస్లే తింటాను. అందుకోసమే ఈరోజు తినాలనిపించింది. ఒక 2-3 కేజీలు తీసుకుపోయి ఇంటి కడ పెట్టిస్తే అన్నగారు కంప్యూటర్ జీ. ఓకే, 740. Rupees 740 received on PhonePe. ఇదండి 8 లెగ్గులు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఇంచుమించు 4 కోళ్ళు అన్నీ కవల కోళ్ళే, ఒకే సైజు. మీడియం కన్నా కొద్దిగా పెద్ద బిర్యానీగా చాలా పెద్ద ఉంచాను. 2 pieces బస్. ఓకేనా? రైట్. ఫ్రీ వాతలు.
బిర్యానీకి ఇది. తినాలంటే మీరేనా? నేను మంచిగా తినే ప్రతి కస్టమర్ని అంటే మెచ్చుకుంటాను అమ్మా. ఎందుకంటే తిండి తినడం చెత్తగా తినడం ఇట్లా కాదు, దాంట్లో టాలెంట్ ఉంటుంది. మనం నీట్గా తినాలి. అలా అన్న ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు. అంటే మా కస్టమర్స్లో చాలామంది ఉన్నారు, అన్న ఆ ఫస్ట్ లిస్ట్లో ఉంటారు. ఏదండి తీసుకున్న వేవి చికెన్ తీసుకుంటారు. ఆ కటింగ్ కూడా, కటింగ్ కానుంచి వరకు చూస్తేనే మనకు తినాలని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు చాలా అదృష్టం ఉంటుంది. చూడండి, అన్నకి 100కు 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే నాతో అలా చేయించుకుంటారు. నేను చేయను, ఆయన చేయించుకుంటాను. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ ఉంటేనే కదా మనం ఏమన్నా చేస్తాం. వాళ్ళకి డబ్బులు చాలామంది 10 రూపాయలు పోయినా బాధపడుతుంటారు. అట్లాంటి ఇన్ని వందలు వెచ్చించి తీసుకుపోతాను పైన. అన్న ఓకేనా? రైట్. చూడండి, అంటే మనము రెగ్యులర్గా ఒకేలాగా ఎప్పుడు ఒకేలాగా తింటే మనకు బోర్ కొడుతుంది. ఒకసారి చెస్ట్ అయితే, ఒకసారి లెగ్ అయితే, ఒకసారి అంత కోడి మొత్తం అయితే, ఒకసారి కందనకాయ లివర్లు అయితే ముందు కందనకాయలు కానీ లివర్లు కానీ అన్నీ, అంటే లివర్స్ కందనకాయలు ఎప్పుడూ కలిపి ఉండకూడదు. ఫ్రైకి అయితే ఓకే, కర్రీకి మాత్రం 2 చేసినా అనుకో కొన్ని ఉడుకుతుంది. లివరు ఈజీ ఉడుకుతుంది, కందనకాయ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏదైనా లివరే, కందనకాయలు అట్లా సపరేట్గా డిఫరెంట్గా వండుకోండి. దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి చికెన్లో. బాబా నేనే ఆశ్చర్యపోయినా. మొన్న ఒక చిన్న మెనూది అంటే యూట్యూబే సెర్చ్ చేస్తే నేను ఎన్ని వెరైటీస్. కనీసం మనం ఏంటంటే ఓన్లీ దాన్ని మీరు వెరైటీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు జస్ట్ మీరు యూట్యూబ్ చూసి చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, తినండి. డిఫరెంట్ అంటే మనకు తక్కువ రేట్లో ఉన్నది ఒక చికెన్, ఒకటి టేస్టీ, హెల్తీ కదా. మంచి హ్యాపీగా నీట్గా చికెన్ షాప్ నుంచి మాలాగా మంచిగా చేసేవాళ్ళు చికెన్ షాప్కి వెళ్ళి మంచిగా నీట్గా కట్ చేయించుకోండి. చికెన్ మీరు ఏదోలా కట్ చేసి మీరు వండుతుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దరిద్రంగా ఉంటుంది. అలా చేస్తే మనం చూడాలి కదా. మేమేంటంటే వేరే వాళ్ళు అలా తీసుకెళ్తుంటారు. చూడబుద్ధి కాదు మాకు. కొన్ని మీరు చేసేటప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు కొద్దిగా నీట్గా చేసి ఇమ్మని చెప్పండి. ఓకేనా? అది వండుతుంటే మాకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది ఏంటి ఇలా ఎవడు ఇలా కొట్టాడు అని. వాళ్ళకి ఏముంది, 1 కేజీ చికెన్ ఇమ్మంటారు, ఆడదిడంగా ఏదో అలాగే చేసిస్తారు. నీట్గానే చెప్పేటప్పుడు నలుగురు చూసేటప్పుడు మంచిగా చేయించుకొని వండండి. అంతేగాని ఏదో అలాగే తీసుకోండి అంటే మనకి చూడబుద్ధి కాదు. ఓకేనా? ఓకే, బాయ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.